తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి అయితే గనక సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి. ఏ కేసులో ఈ నోటీసులు ఇచ్చారు అని చూస్తే కనుక ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే గనక ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు సంబంధించి అయితే గనక మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి నందినగర్ నివాసానికి సిట్ అధికారులు గురువారం నాడు అయితే ఈ రోజు వెళ్ళి నోటీసులు అయితే అందజేస్తారు. ఇందులో ప్రధానంగా పెట్టింది ఏంటంటే సిఆర్పిసి 160 సెక్షన్ కింద పలు అంశాలను అయితే అందులో పొందుపరిచారు. రేపు మధ్యాహ్నం అంటే శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే కేసీఆర్ నివాసంలోనే ఈ విచారణ అయితే కొనసాగేలాగుంది. ఎందుకంటే సిట్ ఆఫీస్కి అయితే ఆయన వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఒక రూల్ అయితే 65 ఏళ్లు పైబడి ఉన్నందున చట్టపరమైన నిబంధనల్లోనూ సెక్షన్ సిఆర్పిసి ప్రకారం ఆయన పోలీస్ స్టేషన్కి పిలవకుండా ఆయన ఇంట్లోనే విచారించేందుకు సిట్టు సుముఖత వ్యక్తం చేసింది. అసలు ఎందుకని చూస్తే కేసీఆర్ సెక్షన్ సిఆర్పిసి ప్రకారం చూస్తే కనుక సాధారణంగా 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు లేదా మహిళలు లేదా మానసిక శారీరక వికలాంగులను విచారణ కోసం స్టేషన్కి అయితే పిలవకూడదు. వాళ్ళు ఉన్న చోటకే వెళ్లి సాక్ష్యాలు సేకరించాలని సెక్షన్ 160 సిఆర్పిసి అయితే చెబుతోంది. దీన్ని అనుసరించే సిట్ అధికారులు ఇప్పుడు కేసీఆర్ కు వెసులుబాటు కల్పించారు. రేపు మధ్యాహ్నం కేసీఆర్ ఎక్కడ విచారణకు హాజరవుతారు, ఆయన ఎలాంటి సమాధానాలు ఇస్తారనేది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోందంటారు. సో చూడాల్సి ఉంది. మాక్సిమం ఏంటంటే ఇప్పటికే కేసీఆర్ ని ప్రశ్నించడానికి సిట్ అధికారులు పలు ప్రశ్నలతో కూడినటువంటి పేపర్ని అయితే రెడీ చేసుకున్నారు ప్రశ్నావళి. ఇక అలాగే గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ అధికారికి చెందిన ఆదేశాలు ఏమి ఇచ్చారు, ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారం ఎవరికి చేరింది, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా వేస్తూ విచారణ అయితే కొనసాగే అవకాశం ఉందంటుంటారు. ఒకవేళ మరి కేసీఆర్ ఇంట్లోనే విచారణకు హాజరవుతారా, లేకపోతే స్వచ్ఛందంగా ఆయన రావాలనుకుంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళవచ్చు. మరి ఆయన ఏది నిర్ణయించుకుంటారు అనేది అయితే రేపు తేలుతుంది.